సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో 10 సంవత్సరాల కాలము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వలన వాళ్ళకి ఈరోజు ఎదురుదెబ్బ తగులుతుంది. ఎవరినైనా సరే వాళ్ళు పోయి ఇన్వెస్ట్ పెట్టమని అడిగితే వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మాటల్లో వీళ్ళు చేసిన దుష్ప్రచారంలో భాగంగా వీళ్ళ మాటలు వీళ్ళకే ఎదురుదెబ్బలై తగులుతున్నాయి. వీళ్ళు చేసిన ఘనకార్యం అట్లాంటిది. ఇప్పుడు లేటెస్ట్ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవగానే వెంటనే తీసుకున్న నిర్ణయం అమరావతి డెవలప్మెంట్ గురించి ఒక 4 అనౌన్స్మెంట్లు చేసిండు. స్టేట్ వ్యాప్తంగా రాష్ట్ర ఆదాయాన్ని బీభత్సంగా పెంచడం జరిగింది. ఆ 4 అనౌన్స్మెంట్ ఏంటంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ ఈస్ట్ బైపాస్ వే, అమరావతి నుంచి స్ట్రైట్ హైవే, విజయవాడ హైదరాబాద్ టు బెంగళూరు హైవే, ఇవన్నింటినీ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లడం వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడ్డది. ఇదే నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా పేరొందిన ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఈ నిర్ణయాలకు అతీతంగా తన సొంత నిర్ణయాలు, తన పిచ్చి ప్రేలాపనలు, తనకున్న పైత్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుద్ది అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిండు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ లేదు, ఒక కంపెనీకి ఎంఓయూ లేదు. దీనికి దుస్థితి ఈ మంత్రులకున్న అవగాహన, మిడిమిడి జ్ఞానము, తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేకపోవడము, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన లేకపోవడము, పాలమూరు రంగారెడ్డి మీద అవగాహన లేకపోవడము, ఈ ప్రాజెక్టులు వాటి వినియోగం గురించి తెలియకపోవడము, అదేవిధంగా యూట్యూబ్లలో కొంతమంది కూర్చొని కాలువకు నాలాకు తెలియదు కాలువ ఏది, మురికి కాలువకు మంచినీటి కాలువకు తెలియనివాడు కూడా కాళేశ్వరం గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయింది. దీనికోసం డబ్బులు ఇచ్చి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల చేత, కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే యూట్యూబ్ ఛానళ్ళ చేత తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వాల్యూ పెరిగిందని చెప్పించుకోవాల్సిన దుస్థితి పట్టింది తెలంగాణకు. మొన్న ఏదైతే నివేదిక ఉందో కేవలం 18,500 యూనిట్లే అమ్ముడు పోయినాయి. అంటే యూనిట్ అంటే ఇల్లు అనుకోండి, ఇక్కడ యూనిట్లే అమ్ముడు పోయినాయి హైదరాబాద్ మహానగరంలో. అంటే మనం సిగ్గుచేటు. అదే గత ప్రభుత్వంలో ఒకానొక సందర్భంలో పీక్స్లో 45,000 యూనిట్లు అమ్ముడు పోయిన సంఘటన ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం చూసినాం. ముందు డెవలప్మెంట్ మీద ఆలోచన పెట్టకుండా, డెవలప్మెంట్కి కావాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా ఇటువంటి చెత్త నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అయోమయంలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు.